గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఈ మధ్య మనకు తరచుగా యువతలో పెరుగుతున్న గంజాయి అనే ఒక మత్తు పదార్థం యొక్క వినియోగం పట్ల అనేక తల్లిదండ్రులు కానీ సమాజం కానీ చాలా సంఘర్షణ పడుతుంది, బాధపడుతుంది. ఈ గంజాయి వాడకం అనేది పెరిగిపోయి యువత దానికి ఆకర్షణకు లోనవటం. గంజాయి ఈ హైడ్రోకెనాబినాల్ అనే ఒక కెమికల్, ఇది మన కెనాబిస్ సటైవా అనే ఒక ప్లాంట్ ప్రోడక్ట్స్, దాని ఆకులు, పూలు, పుప్పొడి రకరకాలుగా డ్రైడ్ వీటి నుండి మనకు లభ్యమవుతూ ఉన్నాయి. దీన్ని మరి మనం పీల్చటంలో కానీ లేదా ఆహారంలో తీసుకోవటంలో కానీ, వాసన పీల్చటంలో కానీ, పొగ తాగటంలో కానీ రకరకాలుగా వినియోగం మనకు కనిపిస్తూ ఉంది. ఏ రకంగా అయినా కూడా ఇది మత్తును కలిగించి ఒక కిక్కుని, అంటే మంచి అనుభూతి, గాల్లో తేలుతున్న అనుభూతిని ఇవ్వటం, దానివల్ల వీళ్ళు తరచుగా మళ్ళీ దాన్ని సేవించి దానికి ఆ మత్తు పదార్థానికి బానిసై అలవాటు పడిపోవటం అనేది జరుగుతూ ఉంది. ఇది సేవించిన వాళ్ళ కళ్ళు కొంచెం ఎర్రగా ఉండటం, వాళ్ళ యొక్క మాట తడబాటు లేకపోతే నడకలో తడబాటు, ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు మనం అనుమానించినప్పుడు మరి మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి ఇమీడియట్గా ఈ కెనాబిస్ డిఎడిక్షన్, మారువానా డిఎడిక్షన్ అనే ట్రీట్మెంటు అది ఇవ్వకపోతే ఏంటంటే పోను వీళ్ళల్లో భ్రమలు, భ్రాంతులు, ఏవేవో అనుమానాలు, చుట్టుపక్కల వాళ్ళు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారు అనే అనుమానాలు కలగటం కానీ, కొంతమంది గాలిలోండి మాటలు వినిపిస్తున్నాయంటాం కానీ, ఇలా రకరకాల లక్షణాలు, భ్రమలకి భ్రాంతులకి కెనాబిస్ ఇండ్యూస్డ్ సైకోసిస్ అంటాము. ఇది ఒక మానసిక స్థిరత్వం లేని ఒక పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. మరి వీటి బారిన బలైపోకుండా యువతని ఇమీడియట్గా ట్రీట్ చేయటం, అసలు కెనాబిస్ జోలికి వెళ్లకుండా మన పిల్లల్ని సంరక్షించుకోవడం అనేది అన్ని విధాల ఉత్తమం. ఒకవేళ ఆల్రెడీ ఎడిక్ట్ అయ్యాడన్న అనుమానం ఉంటే మానసిక వైద్యం ద్వారా సత్వరమే వాళ్ళని బయటికి తీసుకొచ్చి మామూలు పరిస్థితులు కల్పించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.